ఏడుపుననే ఇది ఒక దీన్ని తీసుకొని ప్రెస్ మీట్లు పెట్టేసి ఏడ్చేసి చెప్పేసి ఇవన్నీ నిజాలు అయిపోవు. నిజాలేంటో అందరికీ తెలుసు, ఆవిడ క్యారెక్టర్ ఏంటో అందరికీ తెలుసు, ఆవిడ కార్యకర్తలను ఎలా తిట్టేదో తెలుసు. చాలామంది కార్యకర్తలను ఇంటికి వస్తే లంజా కొడుకు అని తిట్టేసి చెప్పులు ఇస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయట. అలాంటి ఫౌల్ లాంగ్వేజ్ మేము ఎప్పుడు మాట్లాడడం. అసలు కార్యకర్తలు అంటే మన ఇంటికి వచ్చిన అతిథులతో సమానం, వాళ్ళు చాలా బాగా చూసుకోవాలి కదా. అలాంటి కార్యకర్తలని ఇంటికి పిలిపించి తిట్టించి పంపించిన రోజులు చాలా ఉన్నాయంటే టెక్కలు మొత్తం తెలుసు, ఎవరిని అడిగినా చెప్తారు. అసలు మీరు ఎట్లా పరిచయం అయ్యారండి వాణి గారికి కానీ లేకపోతే శ్రీని గారికి కానీ? మేము మా ఫ్యామిలీ దివ్వెల గవరే గారండి. టెక్కల్లో డిస్ట్రిక్ట్లో 3 డిస్ట్రిక్ట్లో ఫస్ట్ లాయర్ అండి. ఒక్కొక్క డిస్ట్రిక్ట్ మొత్తం తెలుసండి. నేను ఒక క్లాసికల్ భరతనాట్యం డ్యాన్స్ టీచర్నండి. నేను ఒక డ్యాన్స్ స్కూల్ ఉంది నాకు. మా హస్బెండ్ మెరైన్ ఇంజనీర్, చీఫ్ ఇంజనీర్. నేను డ్యాన్స్ స్కూల్ మెయింటైన్ చేసుకుని ప్రొఫెషన్ కోలాటం లేడీస్కి చెప్తూ, క్లాసికల్ భరతనాట్యం పిల్లలకి చెప్తూ క్లాసులు చెప్పుకునేదాన్ని. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే నాకు ఉమెన్ సర్కిల్ ఎక్కువ ఏర్పడింది. ఎందుకంటే లేడీస్ నా దగ్గరికి రావడం, కోలాటం నేర్పించడం పిల్లలు, ఇవన్నీ చూసి దీన్ని వాళ్ళు ఈవిడ్ని లైమ్ లైట్లోకి తీసుకొచ్చి ఈవిడ ఎలా ఓట్ బ్యాంకింగ్ ఉందని చెప్పి సీన్స్ బయటకు చెప్పింది. కానీ ఈవిడ లోపల ఇంటెన్షన్ వేరే ఉందని తర్వాత తెలిసింది. అంటే నన్ను బయటకు తీసుకొచ్చి శ్రీని గారితో ట్రావెల్ చేయించి ఈ ఫొటోస్ ఈ వీడియోస్, మేము ఎక్కడికైనా క్యాంప్ ట్రిప్ వెళ్తుంటే ఆ కార్కి వెంబడించి వీడియోలు తీయడం, ఆ వీడియోలు ఏమో బయటకు పెట్టడం, ఇలాంటి ఇప్పుడే కాదండి 2 years నుంచి ఎలిగేషన్స్ చేస్తుంది. మరి 2 years నుంచి ఎలిగేషన్స్ చేస్తున్నావే, నేను 1 year నుంచి శ్రీని గారితో ఉంటున్నానని చెప్తున్నా. మరి 1 yearలో ఎప్పుడు నిర్ణయం ఎందుకు తీసుకోలేదు అని నేను అడుగుతున్నాను. నువ్వు 1 year నుంచి శ్రీని గారితో మాధురి ఉంటుందని చెప్తున్నారు కదా అందరికీ ప్రెస్ మీట్ పెట్టి. 1 year నుంచి ట్రాప్ చేసింది, 1 year నుంచి బ్లాక్మెయిల్ చేసిందని చెప్తున్నావు కదా. మరి 1 year నువ్వేమైపోయావు? అప్పుడు డోర్లే లేవు, అప్పుడు రోడ్డు మీద ఉండేవాళ్ళు. అప్పుడు రావచ్చు కదా మీ హస్బెండ్ దగ్గరికి. ఇప్పుడు ఎందుకు తలుపులు బదులు కొట్టుకొని వచ్చావు? అందరికీ తెలుసు ఎందుకు. మాధురి గారు యు ఆర్ ఏ మెచ్యూర్డ్ ఉమెన్, ఆల్సో బాగా వెల్ ఎడ్యుకేటెడ్. విదేశాల్లో కూడా వేరే కంట్రీలో కూడా చదువుకుని వచ్చారు కదా మీరు? చదువుకొని కాదు, ఈ జాబ్ పరంగా వెళ్ళానండి. ఓకే, జాబ్ పరంగా వేరే దేశానికి వెళ్ళి వచ్చారు అంటే కదా. మీరు ఫార్వర్డెడ్ ఉమెన్. అలాంటి మీరు శ్రీకాకుళం వచ్చి ఎవరో వాణి గారు చెప్పారు అని దువ్వాడ శ్రీని గారి వెంట వెళ్ళటం అనేది నమ్మకస్యంగా లేదు కదా. అంటే జనాలకి మీరు చిన్నపిల్ల కాదు మీరు నలుగురికి చెప్పే స్థాయిలో ఉన్నారు. ఏముందంటే నాకు ఓకే అగ్రీడ్, మీ మాటలు నేను అగ్రీడ్. ఇందులో నా స్వార్థం ఏంటంటే నాకు జగన్మోహన్ రెడ్డి అభిప్రాయాలన్నా, జగన్మోహన్ రెడ్డి ఆశయాలన్నా, జగన్మోహన్ రెడ్డి అంటే నాకు ప్రత్యేకించి చాలా అభిమానం. నాకు టిక్టాక్ బ్యాన్ చేస్తారు కానీ నేను టిక్టాక్ చేసేదాన్ని. అప్పట్లో అన్ని జగన్ అనే వీడియోసే చేసేదాన్ని. ప్రతి ఒక్క వీడియో జగన్ అనే మీదే చేసేదాన్ని, అది అందరికీ తెలుసు. సో నేను ఒక బిగ్ ఫ్యాన్. నేను జగనానికి చాలా మంచి అభిమాని. జగన్ అంటే నాకు చాలా ఇష్టం. జగన్ కోసం మెయిన్ నేను పార్టీలోకి రావాలన్న ఆలోచన ఎప్పటి నుంచో నాకు ఉండేటప్పుడు ఈవిడ నన్ను అవకాశం ఇచ్చి పిలిచినప్పుడు ఇదే అవకాశం కదా రాజకీయాల్లోకి రావడానికి, జగనన్న కోసం వర్క్ చేయడానికి, ఒక ప్లాట్ఫామ్ వేసుకోవడానికి, నా పొలిటికల్ లైఫ్కి ఒక మంచి ప్లాట్ఫామ్ దొరుకుతుంది కదా అని ఆస్తో వచ్చానండి. దాంట్లో తప్పే ఉంది. నాకు పాలిటిక్స్ అంటే ముందు నుంచి ఇంట్రెస్ట్. నేను స్కూల్ లైఫ్ నుంచి కూడా పాలిటిక్స్ నాకు చాలా ఇంట్రెస్ట్ నాకు. సో అందుకనే నేను ఆవిడ పిలవగానే నాకు జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం కాబట్టి నేను వచ్చాను. నాకు వైఎస్ఆర్సీపీకి పిలవకముందే నాకు జనసేన వాళ్ళకి అడగండి. జనసేన వాళ్ళ ఇంటికి వచ్చి నాకు చాలామంది పిలిచారు, నాకు ఓట్ బ్యాంకింగ్ ఉందని. నాకు బీజేపీ వాళ్ళు పిలిచారు, చాలామంది నాకు పార్టీలోకి ఇన్వైట్ చేశారు. కానీ నాకు జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానం కాబట్టి నేను వైసీపీని చూస్ చేసుకొని నేను వైసీపీలో జాయిన్ చేశాను. ఈవిడ పదవిల కాంక్షల కోసం పార్టీలో యాక్ట్ చేసి డబ్బుల కోసం యాక్ట్ చేసింది కానీ నేను తిరిగి డబ్బులు ఖర్చు పెట్టుకొని జగన్ కోసం నేను కష్టపడ్డాను. ఎందుకంటే నాకు ఈ పదవులు ఇవన్నీ ముఖ్యం అనుకోలేదు. జగనాన్ని గెలవాలని అనుకున్నాను. అది అన్లక్కీ బై ఎందుకో అది ఓడిపోయారు. నెక్స్ట్ మళ్ళీ జగనాన్నే వస్తారు ఫామ్లోకి, మళ్ళీ శ్రీని గారే ఉంటారు. ఇదే సపోర్ట్ శ్రీని గారికి ఎప్పుడు నేను చేస్తూనే ఉంటాను. ఇదే ఫ్రెండ్షిప్ ఎప్పుడు మెయింటైన్ చేస్తూ ఉంటాను. అంటే యాజ్ ఆఫ్ నౌ మిమ్మల్ని లిటరల్గా ప్రొజెక్ట్ చేస్తున్నది ఏంటి అంటే ఆ కాపురాన్ని విడగొట్టింది మీరే, ఆయనతో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకున్నది మీరే, ఆ సంసారాన్ని చీల్చేసింది మీరే అన్నట్టుగా మిమ్మల్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు బయటికి. ఏమంటే ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకొని సంసారం చీల్చినంత చిన్నపిల్లలు ఆవిడ కాదు, అతను కాదు, అంత ఇమ్మెచ్యూర్డ్ కాదు. ఇప్పుడు నిజంగా మీరున్నారు, మీకు మీ వైఫ్కి ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి, వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని డెసిషన్ తీసుకోవాలి. ఎప్పుడైనా సరే ఒక భార్య భర్తకి ఏమైనా డిస్టర్బెన్స్ వస్తే ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో మాత్రమే తేల్చుకోని విషయాలు చాలా ఉంటాయి. అందులో ఇలాంటి విషయాలు
అది కాకుండా నువ్వు రోడ్ ఎక్కి, నువ్వు బజార్కి ఎక్కి, నువ్వు బజార్ అంతా చెప్పి, నువ్వు రోడ్లంతా చెప్పి, నువ్వు అధిష్టానం చెప్పి, నువ్వు స్టేట్ అంతా తిరిగి నువ్వు చెప్తే నీ లైఫ్ను నువ్వు స్పాయిల్ చేసుకునేది కాకుండా నా లైఫ్ను కూడా నువ్వే స్పాయిల్ చేసావు. అదే ఆ రోజు నువ్వు మాధురికి ఈ శ్రీను గారికి ఇలాంటి ఇల్లీగల్ కాంటాక్ట్ నువ్వు పెట్టకుండా నీ లైఫ్ నువ్వు చూసుకుంటూ నీ హస్బెండ్ నువ్వు చూసుకొని ఉంటే ఈరోజు శ్రీను గారితో నేను మాట్లాడాల్సిన అవసరమో లేదు. నా లైఫ్ నేను చూసుకునేదాన్ని, నా పాలిటిక్స్ నేను చేసుకునేదాన్ని. నా పొలిటికల్ లైఫ్ని నువ్వు స్మాష్ చేసావు, నా పర్సనల్ లైఫ్ని కూడా నువ్వు డిస్టర్బ్ చేసావు. నీదే తప్పు. నా లైఫ్ ఇలా అయిపోవడానికి కారణం నువ్వే, అన్నిటికీ కారణం నువ్వే. నా పిల్లలకి మీద కామెంట్స్ చేస్తున్నావు, నీకు సంస్కారం సభ్యత ఏమీ లేదనుకుంటాను, అందుకే నువ్వు కామెంట్స్ చేస్తున్నావు. అయినా ఈవిడ సంస్కారం లేదని అందరికీ తెలుసు ఊర్లో. అంటే ఆవిడ చేసిన ఆరోపణలు, ఆవిడ దువ్వాడ సీని గారితో మీకు ఎఫ్ఐఆర్ అంటగట్టడం వల్ల మీ ఫ్యామిలీ డిస్టర్బ్ అయింది అన్నారు ఇందాక మాట. అవును. అంటే ఇప్పుడు మీరు భర్తతో కలిసి లేరండి? లేనండి, దూరంగా ఉంటున్నాను. అంటే ఈ వ్యవహారంలో డిస్టర్బ్ అయింది అది? ఈ వ్యవహారం వల్లే డిస్టర్బ్ అయిందండి. ఈవెన్ మా అత్తింటి వారు నాతో మాట్లాడడం కూడా మానేశారు. మా బావగారు కూడా సీనియర్ మోస్ట్ లాయర్, వాళ్ళు నన్ను కంప్లీట్గా దూరం పెట్టారు. ఎందుకంటే ఇవి చేసిన ఎలిగేషన్స్ వల్ల వాళ్ళకి పరువు ఉంటుంది కదా ఊర్లో. వాళ్ళు అక్కడ బయటకు కూడా తిరగలేకపోతున్నారు. ఎక్కడికి వెళ్ళినా మీ మరదలు ఇలా దువ్వాడ శ్రీనివాస్ అంటే ఇలా అంటే వాళ్ళకి తలెత్తుకోలేరు కదా, వాళ్ళు ఎంత సఫర్ అయి ఉంటారు కదా, వాళ్ళు కూడా చాలా బాధపడి ఉంటారు కదా. అందుకని వాళ్ళు నాకు దూరం పెట్టారు. వాళ్ళు తప్పట్టు. నేను మీ పిల్లలు ఉన్నారు కదా మేడం? అవునండి, 3 పాపలు. ఒక పాప 9 years, 8 years అండ్ చాలా చిన్నపిల్లలు. బట్ చిన్నపిల్లలు ఇప్పుడు ఆ పిల్లల మీద కూడా ఈ ప్రభావం పడుతుంది. కానీ ఈ డిస్టర్బెన్స్ ఎంటైర్ వ్యవహారం ఇప్పుడు లోకం మీ గురించి DNA టెస్ట్ ఏదో చేయమందంట. మరి ఇవాళ మాధురి గారి గురించి లోకం 96 రకాలుగా కూర్చుందండి. ఆటోమేటిక్గా సొసైటీ గురించి మీకు తెలుసు. వాస్తవంగా ప్రాబ్లం ఫేస్ చేసింది మీరు, వాణి గారు, దువ్వాడ సీను. మీ ముగ్గురు మధ్య ఏం జరిగింది ఏంటి అనేది లోకానికి తెలియదు. కానీ వాణి గారు చెప్తున్న మాటలే జనమంతా, లోకం అంతా నమ్ముతుంది. మాధురి గారి క్యారెక్టర్ మొత్తాన్ని అసాసినేట్ చేస్తున్నారు. ఆవిడ మాట నమ్మచ్చు, నా మాట కూడా సగం మంది ఇప్పుడు ఆవిడ మాట సగం మంది నమ్మచ్చు, నా మాట నమ్మిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా. మా ఊర్లో ఎవరికేంటో నేనేంటో తెలుసు కదా. ఇప్పుడు స్టేట్లో ఈవిడ చెప్పింది, నేను ప్రెస్ మీట్ పెట్టి మీరు తెగ వేస్తుంటే అవి నిజాలని వాళ్ళు అనుకుంటే ఇక్కడ ఏం జరుగుతుందో జనాలకు తెలుసు కదా, ఏం జరుగుతుంది అనేది. నేను ఎంత ప్రాబ్లం ఫేస్ చేశానో నాకు తెలుసు. నా ప్లేస్లో ఉన్న మహిళకు తెలుస్తుంది నేను ఎంత ప్రాబ్లం ఫేస్ చేశానో. అది బయట చూసి ఇవి ఏదో వీడియోస్ పెట్టేసి ఇవి చూసేస్తే అవన్నీ నిజాలు అయిపోవు. ఆవిడ మరి అసలు అలా అనకూడదండి. ఒక క్యారెక్టర్లెస్ లేడీ ఆవిడ. ఒక క్యారెక్టర్ అనేది ఆవిడకి లేదు కాబట్టి నా పేరుని లైమ్ లైట్లోకి తెచ్చింది. నా పేరు లైమ్ లైట్లోకి తేకుండా కూడా నువ్వు హస్బెండ్తో ఫైట్ చేసుకుని హస్బెండ్ తీసుకురావచ్చు. నువ్వు నా పేరుని బయటకు తెచ్చి నువ్వు ఇలా చేసావంటే నువ్వు 2 ఫ్యామిలీస్ లైఫ్ని రోడ్డు పాలు చేయాలని చేసావు కాబట్టి చేసావు. ఇలా చేసిన తర్వాత కూడా ఇంకా మీరు అన్నట్టు ఈ ఎలిగేషన్స్ పోదు. ఇప్పుడు స్టేట్ మొత్తం అందరూ ఎక్కడ చూడండి సోషల్ మీడియాలో దువ్వాడ శ్రీనివాస్ తాలూకా అని పెడుతున్నారు. ఇది లైఫ్లో ఎప్పటికీ పోదు, ఎప్పటికీ అవి అలా ఉంటూనే ఉంటాయి. సో అదే కంటిన్యూ చేద్దామని డిసైడ్ అయ్యాను. అంటే ఇకపై కూడా దువ్వాడ శ్రీనివాస్తో కలిసి ఉందామని ఫిక్స్ అయ్యారా? నేను ఫ్రెండ్గా లైఫ్ లాంగ్ ఉంటాను. నేను ఈ పాలిటిక్స్లోనే ఉంటాను. నేను రాజకీయాలు చేస్తాను. శ్రీను గారికి మళ్ళీ టికెట్ వస్తుంది, మళ్ళీ మేము ఫైట్ చేస్తాం, మళ్ళీ మేము గెలుస్తాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కోసం మేము లైఫ్ లాంగ్ పనిచేస్తూనే ఉంటాం. దువ్వాడ సీని గారు మీకు ఓన్లీ ఫ్రెండ్? ప్రెసెంట్ హీఈస్ ఎ బెస్ట్ ఫ్రెండ్. నిన్న కూడా చెప్పాను, హీఈస్ ఎ ఫ్రెండ్, హీఈస్ ఎ ఫిలాసఫర్, హీఈస్ ఎ గైడ్, హీఈస్ మై కేర్ టేకర్, హీఈస్ ఎవ్రీథింగ్. అంటే ఇప్పుడు ఈ ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఇకపైన చాలా మంచి వ్యక్తి. ఆయనతో